అవనిగడ్డ నియోజకవర్గంలో భౌగోళికంగా ఉన్న పరిస్థితులు కొంత వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కృష్ణానది రాష్ట్రంలో పుట్టి మా నియోజకవర్గంలో సాగర సంఘం చెప్తుంది. అంటే రెండు పక్కల మాకు కృష్ణానది రెండుగా చీలింది. మా పులిగడ్డ దగ్గర రెండు పక్కల కృష్ణానది, మరో పక్కన సముద్రం. ఈ మూడు మధ్య ఉన్న ఐలాండ్ మా అవనిగడ్డ నియోజకవర్గం. అంచేత అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం 1935-37లో ఈ కృష్ణానదికి కుడి ఎడమ కరకట్టలు నిర్మాణం చేసి వరద ముంపు నుంచి బయటపడేలాగా చేసింది. అయితే సముద్రంకి కట్టలేదు. సముద్రానికి కూడా కట్ట వేయాలన్నప్పుడు మా నాన్నగారు మండలం కృష్ణారావు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రకాశం ప్రభుత్వానికి తెలియజేయటం, అప్పుడు ఉప ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి గారు వచ్చి చూసి దాదాపు 10,000 ఎకరాలు ఇవాళ మనం పంటలకు సాగులకు తీసుకురావడానికి అవకాశం ఉంది, సముద్రం కట్ట వేస్తే అని చెప్పిన ఆయన అంగీకారం తెలపడం జరిగింది. అయితే సముద్రానికి కట్ట ఏంటని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ముందు అభ్యంతరం పెట్టినప్పుడు తర్వాత దాన్ని అవసరం చేసి దాన్ని కట్ట నిర్మాణం చేసుకున్న 60 దాన్ని చేయటం జరిగింది. అయితే ఈ కరకట్టల మీద ఈ సముద్రపు మా కృష్ణానది నీరేమో సముద్రంలోకి వెళ్ళటానికి సముద్ర నీరు చొచ్చు రాకుండా ఉండటం కొరకు అవుట్ఫాల్ స్లూయిస్ నిర్మాణం చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించిందో అవుట్ఫాల్ స్లూయిస్ చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయకుండా కృష్ణా డెల్టా వ్యవస్థనే సర్వనాశనం చేసింది. దాంట్లో మా అవనిగడ్డ నియోజకవర్గంలో ఈ తీర ప్రాంత ప్రజల్ని ఇవాళ కష్టాలు పాలు చేసిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఆ రోజున మేము తెలుగుదేశం పార్టీ నాయకత్వాన నేను కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ సముద్ర కట్ట వెంట నడిచి అవుట్ఫ్లాస్ దుస్థితిని ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ తర్వాత నేను తహసీల్దార్ దీని మీద విజ్ఞాపన ఇవ్వాలంటే ఆ రోజున 30 యాక్ట్ పెట్టి మమ్మల్ని గుర్ర నిబంధన చేశారు. దాన్ని నిరసనగా నేను 2 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేస్తే నన్ను అరెస్ట్ చేసి జైల్లో అరెస్ట్ చేసి వదిలిపెట్టారు తప్ప ఆ సమస్యను పరిష్కారం చేసిన పరిస్థితి లేదు. అంచేత మన కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక దీన్ని మనం ప్రత్యేకంగా దీన్ని పూర్తి చేసి వాళ్ళ 5,000 ఎకరాల్లో వాళ్ళ పంట పండించుకొని రైతుల్ని మనం కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి మాత్రం నేను మంత్రి గారికి మనవి చేస్తాను. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో 40 బస్తాలు పంట పండించుకున్నారు ప్రతి ఎకరానికి. అలాంటిది ఇవాళ బీడు పట్టిపోయిన పరిస్థితి వచ్చింది. అంచేత అవుట్ఫ్లాట్ స్లూయిస్ వెంటనే మరమ్మతు చేసి తప్ప మళ్ళీ 5,000 ఎకరాలు వాళ్ళ పంట భూములు పండించుకునే అవకాశం కలగదు కనుక వారు పరిశీలన కాకుండా తక్షణ నిధులు మంజూరు చేసి ఈ వేసవిలోనే దాన్ని పూర్తి చేయించాలని చెప్పి మీ ద్వారా మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినటువంటి విధంగా మరి యొక్క నియోజకవర్గంలో రత్నకోడు మేజర్ డ్రైను, న్యూయారాలి మీడియం డ్రైను, ఉప్పు కాలువ మీడియం డ్రైను, మంగళేరు మీడియం డ్రైను, మేకల కాలువ మీడియం డ్రైను, పెట్టలంక మైనర్ డ్రైను, కోడూరు మైనర్ డ్రైన్ అంటే ఒక మేజరు, 4 మీడియం, 2 మైనర్ డ్రైన్స్ సంబంధించినటువంటి అవుట్ఫాల్ స్లూయిస్లు అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క అవుట్ఫాల్ స్లూయిస్ ద్వారా మరి ఏదైతే ఈ యొక్క డ్రైన్స్లో ఉన్నటువంటి నీరు సముద్రంలోకి పోవడానికి, అదేవిధంగా ఫ్లడ్స్ వర్షాలు పడినప్పుడు కూడా ఆ నీరు కూడా సముద్రంలో పోయేటువంటి పరిస్థితి, అదేవిధంగా పోర్టు టైంలో సముద్రంలోంచి మళ్ళీ ఎదురు నీరు ఈ డ్రైన్లోకి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇట్లా పోటు పాట్లకి ఏదైతే వాటర్ ముందుకి వెనక్కి ఏదైతే మరి వస్తూ పోతూ ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసేటువంటి విధంగా ఈ అవుట్ఫాల్ స్లూయిస్లు అనేది నిర్మాణాన్ని అంటే ఏదైతే ఆ రోజు 1977లో దివిసీమ ఉప్పెన వచ్చినటువంటి సమయంలో ఏదైతే తీవ్రమైనటువంటి నష్టం ఏదైతే జరిగిందో ఈ అవుట్ఫాల్ స్లూయిస్ ఆవశ్యకతను ఆ రోజు గుర్తించి 1979లో మరి ఏదైతే ఈ యొక్క మేజర్, మీడియం, మైనర్ డ్రైన్స్కి ఈ 7 నిర్మాణాలని చేయడం జరిగింది అధ్యక్ష. దీని ఏదైతే పర్టికులర్గా ఈ ఆటోమేటిక్ ఫాలింగ్ షట్టర్స్ ఉండడం వల్ల ఏదైతే మన డ్రైన్స్లో ఉన్నటువంటి వాటర్ సముద్రంలోకి పోయేటప్పుడు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. అదేవిధంగా పోర్టు టైంలో ఉప్పు నీరు ఈ యొక్క డ్రైన్స్ నుంచి పొలాల్లోకి రాకుండా ఆటోమేటిక్గా ఆ డోర్స్ క్లోజ్ అయిపోవాలి అధ్యక్ష. ఈ రకంగా ఆటోమేటిక్ ఫాలింగ్ షట్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి పని చేయడం అటువంటి వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే నిరంతరం సముద్రపు సంబంధించినటువంటి వాతావరణం అక్కడ ఉప్పు గాలి వాతావరణం ఉండి తుప్పు పట్టేటువంటి పరిస్థితి ఉండడం, అదేవిధంగా అక్కడ సముద్రపు అలలు ఉండేటువంటి ప్రభావం, తుఫాన్ల ప్రభావం, వీటన్నిటి వల్ల కూడా
ఏదైతే అవుట్ఫాల్ స్లూయిస్ ఏదైతే పూర్తిగా పాడైపోయి శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల ఏదైతే వర్షాకాలంలో మరి ఆ రెయిన్ వాటర్ ఏదైతే ఉందో అది సముద్రంలోకి పోయేటప్పుడు ఆ షట్టర్స్ ఓపెన్ కాకపోక మరి ఆ యొక్క పొలాలన్నీ కూడా జలాశయాల మాదిరిగా నిండుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే పోటు సమయంలో ఆ ఉప్పు నీరు బ్యాక్ రాకుండా ఆ క్లోజ్ అవ్వాల్సినటువంటి షట్టర్స్ క్లోజ్ కాకపోవడం వల్ల ఆ ఉప్పు నీరు అంతా కూడా డ్రైన్స్ నుంచి పొలాల్లోకి వచ్చి ఆ ఉప్పు నీరు పొలాల మీద ప్రవహించి అక్కడ ఆ సెలినిటీ వాటర్ ఉండడంతో అక్కడ పంటలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అందుకే ఏదైతే ఇవి మరామతులు కాదు అధ్యక్ష, కనీసం మళ్ళీ పూర్తిగా మళ్ళీ కొత్తగానే నిర్మాణం చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే మరామతులకు కూడా పనిచేసేటువంటి పరిస్థితిలో ఈ అవుట్ఫాల్ స్లూయిస్ లేవు అధ్యక్ష. ఖచ్చితంగా మీకు కూడా తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ మెయింటెనెన్స్ సంబంధించి అంటే కనీసం తుప్పు పట్టకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం కూడా వాటికి పెయింటింగ్స్ వేయాలి. అదేవిధంగా వాటికి గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేస్తే ఆ డోర్స్ ఆటోమేటిక్గా పనిచేయడం జరుగుతుంది. అంచేత అటు పెయింట్స్ లేవు, మరామతులు మాట నుంచి 5 సంవత్సరాల్లో గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ కూడా లేనిటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాటిని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. కాబట్టి మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్టిమేషన్స్ కూడా తీసుకున్నాం అధ్యక్ష. 36,08,00,000 రూపాయలు ఏదైతే మరి దాన్ని ఎస్టిమేషన్ వేశారు. మరి త్వరలోనే అది మేము మొన్న నాబార్డ్లో మేము పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ నాబార్డ్ నుంచి వస్తే అది టేకప్ చేస్తాం, లేకపోతే జనరల్ ఫైనాన్స్ బడ్జెట్ నుంచి అయినా సరే తీసుకుని అవుట్ఫాల్ స్లూయిస్ని అని పునర్నిర్మాణం కోసం పనిచేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 603 అండి, సాంఘిక సంక్షేమ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం అవునండి. అప్గ్రేడ్ చేయబడిన సైన్స్ కళాశాలలో టీజీటీపీఎస్ ఉపాధ్యాయులు 8, 9 మరియు 10 తరగతులను నిర్వహిస్తారు. అయితే పీజీటీపీఎస్ ఉపాధ్యాయులు ఈ తరగతులకు ఇతర సబ్జెక్టులను బోధించారు అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నత పాఠశాలలు అప్గ్రేడ్ చేయని అధ్యక్ష. దీనిలో టీజీటీపీఎస్ వారానికి 32 పీరియడ్లతో 5 నుంచి 5, 6, 7 తరగతి నిర్వహిస్తారు అధ్యక్ష. ఆర్ట్స్ కళాశాలలో టీజీటీపీఎస్ వారానికి 32 పీరియడ్లతో 5, 6, 7 తరగతి నిర్వహిస్తారు అధ్యక్ష. సైన్స్ కళాశాలలో టీజీటీపీఎస్ వారానికి 30 పీరియడ్లతో 8, 9, 10 తరగతులు నిర్వహిస్తారు అధ్యక్ష. జాబ్ చార్ట్ ప్రకారం అప్గ్రేడ్ చేయని ఉన్నత పాఠశాలలు మరియు ఆర్ట్స్ కళాశాలల్లో టీజీటీపీఎస్ ఉపాధ్యాయులు 5, 6, 7 తరగతులను బోధిస్తారు. అప్గ్రేడ్ చేసిన సైన్స్ కళాశాలలో అదే పని భారంతో 8, 9, 10 తరగతులు వారు నిర్వహిస్తున్నారు అధ్యక్ష.